ఎదలో చెరగని చరితల నా తల్లే సింగరేణి మా బంగారిని శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి తరగని సిరులమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణి ముత్యం సింగరేణి భూమి పొరల్లో మాగాని నల్లని కనకం ధరించిన రాణి తెలంగాణలో వెలుగుల జనని తరగని నిధిలా వరించిన ధరణి శ్రామిక సంజీవిని గర్వించే భారతావని భూగర్భవాసిని భూతల స్వర్గామిని కార్మికుల నుదుటిన సింధూరిణి సింగరేణి మా సింగరేణి వేల కోట్ల సంపదల వెలుగుల భువిని సింగరేణి మా సింగరేణి 12 దశాబ్దాల పరుగుల రాణి సింగరేణి మా సింగరేణి కంటికి రెప్పల్లే మము కాసే అవని సింగరేణి మా సింగరేణి కార్మిక చిరునవ్వుల్లో కనక వర్షిణి భూమి పొరల్లో మాగాని నల్లని కనకం ధరించిన రాణి తెలంగాణలో వెలుగుల జనని తరగని నిధిలా వరించిన ధరణి శోధించి కింగ్స్ విలియం సాధించ నల్ల కనకం మేధావులు శ్రమజీవులు చేసిరి త్యాగం నల్లని బంగారం సింగరేణి సిరుల హారం బతుకునిచ్చే బతుకమ్మై మెరిసిన తేజం ఇది శ్రమజీవుల సేద్యం అలు పెరుగని యుద్ధం ప్రజలే గర్వించే చరిత్ర పుస్తకం తెలంగాణ సాధనతో పుంజుకుంది వేగం సమర్థ నాయకత్వంలో చేరుకుంది శిఖరం దక్షిణాన వెలుగుల ఏకైకాలయం. శుభోదయం. వేదికను అలంకరించిన ఈరోజు 54వ వార్షిక భద్రతోత్సవాల సందర్భంగా తనిఖీ బృందం కన్వీనర్గా వచ్చిన శ్రీ సైదులు గారు వారి బృందం సభ్యులకు అలాగే RG2GM శ్రీ వెంకటేశ్వర గారికి అలాగే గుర్తింపు సంఘం వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర గారికి మరియు మిగతా ఆఫీసర్లకి వకీల్పల్లి ఉద్యోగస్తులందరికీ నా నమస్కారం. అందరు బాగున్నారా? నేను అపాయింట్మెంట్ అయింది ఇదే మైన్లో దాదాపు 10 ఏళ్ళు ఇక్కడ చేశాను. ఈ మైన్కి చాలా ఘనమైన చరిత్ర ఉంది. ఇది అప్పట్లో మనకు సేఫ్టీ వీక్లలో సూపర్ టీమ్స్ అని పెట్టేది. ఫస్ట్ గెలిచిన వాటిల్లో మన సూపర్ టీంలలో కూడా ఫస్ట్ ప్రైజ్ సాధించిన మైను. ఇక్కడ మంచి కల్చర్ ఉంది. మీకు ప్రైజ్ రావాలంటే మీరు చేసిన అన్ని చూపించాలి. మీరు ఏమేమి చేశారో మీ అవేర్నెస్ ఎలా ఉందో మీ ప్రతిభను కూడా చూపిస్తేనే వాళ్ళు ప్రైజ్ ఇస్తారు. మీరు ప్రొడక్షన్ బాగా చేస్తే ప్రైజ్ ఇవ్వరు, కాస్ట్ తగ్గిస్తే ప్రైజ్ ఇవ్వరు. ఇది రక్షణ, భద్రత ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఈ మైండ్లో, మీ రికార్డ్ కీపింగ్ ఎలా ఉంది అవన్నీ చూసిస్తారు. డెఫినెట్గా ఇక్కడ మంచి కల్చర్ ఉంది, మంచి రికార్డ్స్ ఉంటాయి. అవన్నీ బృందంలో ప్రతి సభ్యుడికి మీరు టీమ్గా విభజించుకొని ప్రతి ఒక్కరికి వర్క్ ఇన్స్పెక్టర్కి మరియు మెంబర్లందరికీ మీ అన్ని చూపించాలి. ఏఎన్ఎం టీం వాళ్ళు చూపిస్తే తప్పకుండా ఈసారి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, డౌట్ ఏం లేదు. ఈ సేఫ్టీ రికార్డు చాలా బాగుంది. సేఫ్టీ అన్నది మనకు ఓన్లీ మైండ్లోనే కాదు, ఒక జీవన విధానం కావాలి. మన డ్యూటీ ఎన్ని గంటలకండి? డ్యూటీ ఎన్ని గంటలకి? 7 బావా 7 కాబట్టి ఒక పావు గంట ముందే ఇంటి దగ్గర బయలుదేరండి. ఈవెన్ కాలనీ అయినా కూడా పావు గంట ముందే రండి. పాత రోజుల్లో 6 గంటలకి వచ్చేవాళ్ళు. మొదటి బయలు అంటే 6 గంటలు అని చెప్పేవాళ్ళు మీ అపాయింట్మెంట్ అయినప్పుడు. ఇప్పుడు 7 అనుకొని 7:10 బయలుదేరుతున్నారు. కాలనీలో ఓవర్ స్పీడ్ వస్తున్నారు, హెల్మెట్ వాడట్లేదు. కాబట్టి తప్పకుండా ఏ పని చేసినా కూడా భద్రతల సేఫ్టీ అనేది ఉండాలి. ఎందుకోసం అంటే మనం బాత్రూమ్లో స్నానం చేసినా కూడా బాగా సేఫ్టీ చూసుకోవాలి, ఇంట్లో టీవీ చూసినా కూడా సేఫ్టీ చూసుకోవాలి. అలాంటిది ఇవాళ మైండ్లో దిగి పనిచేయడం కంటే రోడ్ మీద పోవడం మోస్ట్ అన్సేఫ్.
కాబట్టి కంపల్సరీ రోడ్ భద్రత కూడా పాటించాలి. కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. మంచి హెల్మెట్ కొనుక్కోండి. 5,000 కాస్ట్ చేసి హెల్మెట్ పెట్టుకోండి. అది మంచి వెంటిలేషన్ ఉంటుంది, మనకు మంచి కంఫర్ట్ ఉంటుంది. 500 హెల్మెట్ కొనుక్కోకూడదు. 5,000 హెల్మెట్ కొనుక్కొని తప్పకుండా పోండి, పెట్టుకొని మనం బయటకు వెళ్తున్నప్పుడు చెప్పులు బట్టలు ఎలా ఇంపార్టెంటో బండి ఎక్కే హెల్మెట్ ఎలా ఇంపార్టెంట్. రోడ్ యాక్సిడెంట్లో చాలామంది గాయాల పాలవుతున్నారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి స్పీడ్ తక్కువ రావాలంటే మనం ముందు బయలుదేరాలి. సో కొంచెం ముందు బయలుదేరాలి డ్యూటీకి. ఇంటి దగ్గర నుంచే సేఫ్టీ స్టార్ట్ కావాలి. మనం తొందరగా వస్తే మనం ఇక్కడ మంచిగా చార్జ్ తీసుకోవచ్చు, ఏం జరుగుతుంది తెలుసుకోవచ్చు, అన్ని తెలుస్తాయి. ఆదరబాధ రాకూడదు. తర్వాత వచ్చిన తర్వాత పై అధికారులు చెప్పిన భద్రత తప్పకుండా పాటించండి. ఇక్కడ అంతా యువ కార్మికులు, అంతా యువరక్తం ఉంది, అందరు చదువుకున్న వాళ్ళు. కాబట్టి తప్పకుండా అందరికీ మంచి కంపెనీ మంచి అవకాశం ఇస్తుంది. చాలా తొందరగా మీరు ఓపెన్ ఓసీ 3కి వెళ్తున్నారు, ఓసీ 3 డంపర్ ఆపరేటర్లు అవుతున్నారు, డోజర్ ఆపరేటర్లు అవుతున్నారు, చాలా మంచి మంచి పొజిషన్లో పోతున్నారు. కాబట్టి మీ అందరూ మంచి సేఫ్టీని పాటించి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం బాయిలో పని చేస్తున్నాం, బాగా అలసిపోతున్నాం అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. తప్పకుండా మీరు యోగా కానీ కనీసం వాకింగ్ కానీ జాగింగ్ కానీ కంపల్సరీ చేయాలి. ఫిట్నెస్ నుంచి ఉండాలి, హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి. తప్పకుండా ఫుడ్ విషయంలో కూడా చాలా హెల్తీగా ఉండాలి. ఏది దొరికితే అది తినకూడదు. కొంచెం ఫుడ్ కూడా పాటించాలి. మనం కొన్ని సమతుల్యమైన ఫుడ్, మటన్ దొరికిందని 1 కిలో మటన్ తినకూడదు. ఒక మటన్ టేస్ట్ 2 ముక్కలు తినండి. మందు కూడా అంతే, ఒక పెగ్గు తాగితే నష్టం లేదు, కానీ మందు దొరికింది అరవాటి తాగకూడదు. సో మటన్ మందు అందరూ తగ్గించేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రక్షణ సూత్రాలు పాటించుకుంటూ ఈ మైనింగ్ పైన ఉన్న ఘనచరిత్రను కాపాడతారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈసారి మన మైన్ మంచి బస్ ప్రైజ్ వస్తుందని ఆశిస్తూ మీ అందరికీ అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
name is Dinesh Kumar. I am a first aider, and these are all my first aid teammates. Is Raj Kumar, Satish, Ganesh, Ratnakar, and Ravinder. So today we are going to perform the CPR. CPR means cardiopulmonary resuscitation. So ఈ CPR అనేది మనం ఒక వ్యక్తి అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు అన్కాన్షియస్ లో ఉండి బ్రీతింగ్ కానీ పల్స్ కానీ లేనప్పుడు మనం CPR అనేది చేసి అతన్ని ప్రాణాలు దక్కేటట్టు చూసుకుంటాం. సో ఇవాళ మా టీం అదే CPR ని ప్రాక్టికల్ చేసి చూపించబోతున్నాం. టీం ఆర్ యు రెడీ? Checking for danger, no danger to me, to the victim and to others. Taking BSA precautions, body substance isolation precautions. So ఈ BSA precautions అంటే గాగుల్స్, మాస్క్ అండ్ గ్లౌజెస్. ఇవి ఎందుకు తీసుకుంటామంటే మన నుంచి విక్టిమ్ నుండి మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఇవి పాటిస్తాం మనం. Satish, are you okay? Satish, are you okay? No response. Now going for pinching method. No response. Using knuckle method. No response. Now calling for help. నేను అన్కాన్షియస్ పడి ఉన్నాడు, వెంటనే అంబులెన్స్ కానీ డాక్టర్. ఇప్పుడు మనం విక్టిమ్ యొక్క బ్రీతింగ్ చెక్ చేస్తున్నాం. యూజింగ్ లిప్ లిసన్ ఫీల్ మెథడ్. చెస్ట్ నో ఎక్స్పాన్షన్. No hissing noise from exhale air. No feel on cheeks from exhale air. Now checking for neck injury. Checking the neck injury. No swelling, no deformity, no bleeding. Head tilt. Opening airway through cross finger technique. Checking for any obstacles. If any obstacle is found, removing it through scoop finger technique. Now repositioning the head. Now giving to rescue breaths within 3 to 4 seconds. Now ready to give the compressions. Before that we have to locate the heart using nipple line method. Giving 30 compressions within 18 to 20 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Again giving to rescue breaths. Now again giving 30 compressions with a depth of 2 inches. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. So ఇలా 2 compressions, 2 rescue breaths. Heart rate okay, heart rhythm okay, heart volume okay. So pulse is back. పల్స్ బ్యాక్ వచ్చి అసెస్మెంట్కి వెళ్తున్నాం. సో ఈ సెకండరీ అసెస్మెంట్లో విక్టిమ్కి ఇంకేమైనా అడిషనల్ ఇంజరీస్ ఉన్నాయో చెక్ చేస్తున్నాం. అది హెడ్ నుండి టో వరకు. చెకింగ్ ఫర్ హెడ్, నో స్వెల్లింగ్, నో డిఫార్మిటీ, నో బ్లీడింగ్. చెకింగ్ అప్పర్ లిమ్స్, నో స్వెల్లింగ్, నో డిఫార్మిటీ, నో బ్లీడింగ్. చెకింగ్ ద చెస్ట్, నో స్వెల్లింగ్, నో డిఫార్మిటీ, నో బ్లీడింగ్. చెకింగ్ లోవర్ లిమ్స్, నో స్వెల్లింగ్, నో డిఫార్మిటీ, నో బ్లీడింగ్. Now checking the abdomen. No rigidity on abdomen. Now changing the position of the victim to recovery position. Checking no swelling, no deformity, no bleeding from backside. Now the victim is in recovery position. So ఈ రికవరీ పొజిషన్ లో మనం 30 minutes వరకు ఉంచాలి డాక్టర్ వచ్చేంత వరకు. ఒకవేళ డాక్టర్ గాని రావడం లేట్ అయితే ఇదే రికవరీ పొజిషన్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంచాలి. థ్యాంక్ యూ. సిపిఆర్ కంప్లీటెడ్. పురస్కరించుకొని ఒక ఎప్పటిలాగే రక్షణ గీతం. రక్షణ రక్షణ
వినండి ఓ కార్మికులారా ఓ అధికారులారా ఓ కార్మికులారా క్షణ
డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. బాబు వచ్చారా? చూడండి, రోజు మన మైండ్లో సపోర్టింగ్ గురించి ఎస్ఓపీస్, తర్వాత మీకు చేంజ్ ఆఫ్ జాబ్ రెగ్యులర్గా ఇస్తున్నాం. ఓకేనా? ఇక నుంచి మీరు రోజు సైడ్ సపోర్ట్ కానీ గ్రూప్ సపోర్ట్ కానీ డైలీ రావాలి. అర్థమైందా? తర్వాత సర్దార్ రాణి ఎడల పనిని ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెట్టారు. ఓకేనా? ఆయనకి వెళ్ళి కలవండి. ఓకేనా? వెళ్ళండి. ఈ మొత్తం మనకు తట్టాచమాట పట్టుకొని పని చేయించాడు. ఇప్పుడేంది టెస్ట్ అండ్ డ్రెస్ రూఫ్ అండ్ సైడ్స్ అంటాను సార్. నీకేమైనా తెలుసా అన్న దాని గురించి? అవుతామి నీలాగా కొత్తగా తమ్మి, నాకేం తెలుసు తమ్మి? అవును, తమ్ముడికేమో తెలిసిన అడుగుతాం. అవునా తమ్మి, నీకేమైనా తెలుసా దాని గురించి? అమ్మో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో మనం. సరే సరే రండి, మన పెద్ద మంచి కలుద్దాం మరి. తమ్మి ఇప్పుడు పెద్ద మంచి కనబడతాను, జగ్గానేమో కనుక్కుందాం మరి. అన్న నమస్తేనే అన్న, సీనియర్ సపోర్ట్ జగ్గానే నువ్వేనానే? నేనే తమ్మి. నేనంటారు. అన్న నమస్తే అన్న. నమస్తే తమ్మి. సార్ పంపించింది అన్న మా ముగ్గురిని సపోర్ట్ పని కోసం, మిమ్మల్ని కనమన్నాడు అన్న. నువ్వు సపోర్ట్ పోయినా తమ్మి? ఎప్పుడైనా పోలేదన్న. పోలేదా? నీకు మిషన్ పట్టా మిషన్ మీద అన్న మిషన్ సారే రా ఓ అబ్బా పాయ పని సారు నీకు దండం. ఏది నాకు ఈ కండం? మైక్ దగ్గర నాకు పెట్టు కుండం. ఏమైంది జగన్న? ఏమని చెప్పానంటే ఏం చెప్పాలి సార్? ఈ కొత్త పొలాలతో కొద్ది కోసం అయితే లేదు. నిన్న వచ్చినోడు ఇవాళ రాడే, ఇవాళ వచ్చినోడు రేపు రాడే. ఇలా నువ్వు అడుగుని పోతే పని అయితే లేదు. పని కాకపోతే నువ్వు వదులుతలేదు. ఇంటికి పోతే నా భార్య రోజు లేపేస్తాను. ఏది నీ కథ అని అవ్వాలంటే ఇక నేను ఈడు ఉండాలా, బాయిలు ఉండాలి, గుర్తు చేసుకోవాలా, లేకపోతే మీతో ఉండాలా? అట్లా మాట్లాడతావేంటి జగన్న? ఇప్పుడు వచ్చిన పిల్లలంతా ఎంటెక్లు, బీటెక్లు, ఎంబీఏలు, పెద్ద పెద్ద పై స్థాయిలు చదువుకొని వస్తున్నారు. వాళ్ళకు మీరు సీనియర్లు ఉన్నంత వరకే పని నేర్పిస్తారని మా ఆలోచన. మనం నేర్పించాలి వాళ్ళకి పని. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇప్పటికే ఆలోచనలో పడ్డది. ముందు ముందు భవిష్యత్తులు ఏమైతున్నాయి, రక్షణతో వీళ్ళకి పని నేర్పించి మీ సీనియర్ దగ్గర మన మనుగడను ముందుకు సాగిస్తారనే ఆలోచనతో మీ దగ్గర పంపిస్తున్నాం. ఇది మన అందరిది ఉద్దేశం. అర్థమైందా? వీళ్ళని తీసుకెళ్లి జాగ్రత్తగా పని నేర్పించు. ఓకేనా? ఏం చేసుడో ఏమో ఇలా కోస ఈరోజు ఏం చేసుడో ఏమో ఈ కథ. అరే తమ్ముళ్ళు వచ్చినారా? అరే ఫోర్ బిట్ నాకిరా అన్న అయ్యో ఆ చేపి నువ్వు తీసుకోరా తమ్మి. ఓకే అన్న. అరే బిట్లు నువ్వు తీసుకో, సబ్బలు నువ్వు పట్టుకోరా. ఏ రాలిరా అన్న మనడు 6 ఫీట్ల సబ్బలు నాకు ఇచ్చి అన్నయ్యని 4 ఫీట్ల సబ్బలు తీసుకుపోతాడు. తమ్మి అలాగంటే ఒకటికు 4 ఫీట్ కాకపోతే చేపి పడతా తమ్మి. అరే ఏం గురుగుతాను నన్ను. ఏం లేదన్నా, నువ్వు మంచం అని చెప్తానవే. మా సారి రాలి ఇట్లాంటి అన్న ఏందన్నా బాగానే ఊగుతాను, స్ప్రింగ్ ఇట్లా మింగినా అన్న. అరే ఏం మళ్ళా సవాళ్ళ కట్టుని. అరే ఇద్దరు మిషన్ పోర్రా. అరే ఒక సభ లేరా అన్న ఒక్క నిమిషం ఆగన్నా. ఏంద్ర తమ్ముడు మీద చేసి మాట్లాడబడుతుంది. ఏందన్నా అంత గరం గరం అవుతాను లేకుంటే ఏంద్ర తమ్మి? అన్న మనకు పైన సర్ఫ్ అయింది కదా, సార్ ఏం చెప్పిండు గుర్తుందా అన్న? సర్దార్ వచ్చిన తర్వాత పని మొదలు పెట్టమన్నాడు. టెస్ట్ అండ్ డ్రెస్ రూఫ్ అండ్ సైడ్స్ అని మరీ చెప్పి పంపించిండు అన్న. నువ్వేందన్నా అంత తొందర పడతాను, మిషన్ పట్టమంటాను. అదంతా చూడన్నా మొత్తం ఎంత వీక్ ఉందో చూడు. సైడ్స్ ముట్టుకుంటే పడేటట్టున్నది. కనీసం డ్రెస్సింగ్ అనే చేసుకుందాం అన్న. నా ఇవ్వలేని మస్టర్లో ఊరు నాకే బిడ్డలు అర్థాన్ని తప్పైపోయిందన్న. అన్న ఇగో బిడ్డ ఇగో అన్న. అన్న ఎత్తాడే అన్న. అన్న ఒక్క నిమిషం ఆగన్నా. తమ్మి నీతో గోస్ అవుతాను నాకు. అన్న కనీసం డ్రెస్సింగ్ అనే చేద్దామన్నా, మొత్తం పడేటట్టున్నదన్న. మన సేఫ్టీ కోసం చెప్తాను కదా అన్న. నా సర్వీస్ లకు ఇసోటి ఎన్నో చూసిండ్రా. పట్టురా తమ్మి. ఓకే అన్న ఇంకోటి ఐదో చూడు. అన్నా చూసినావా?
పిల్లలను కనీసం సర్దార్ వచ్చేదాకా ఆగడం అంటే ఆగకపోతుంది. చూడు మామూలుగా ఎంత తిరుగుతుంది, దెబ్బ తాగింది ఇప్పుడు చూడు. అబ్బ కొడుకు ఇట్లా అయితే అనుకోలేదురా. సార్ పిలుస్తా సారు. చూసారా కార్మికులారా, పై అధికారులు చెప్పిన రక్షణ సూత్రములను మరియు రక్షణ పరికరములను మనము విధిగా మైన్లోకి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న రూఫ్ను మరియు సైడ్ను ఖచ్చితంగా ట్యాపింగ్ మరియు డ్రెస్సింగ్ చేసుకోవాలి. అలాగే అనంతరం రూఫ్ బోల్ట్ టైటింగ్ కూడా చేసుకోవాలి. అవన్నీ మనం పాటించినట్లయితే ఇటువంటి ప్రమాదాలన్నింటిలో మనం అరికట్టవచ్చు. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. తదుపరి లాక్అవుట్ ట్యాగ్అవుట్ పై చిన్న లఘునా. గుడ్ మార్నింగ్ బాబు. కొత్తగా వచ్చిన ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ నువ్వేనా? ఏం పేరు బాబు? అక్కడ సీనియర్ ఎలక్ట్రీషియన్ కామేష్ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి అతను పిలుచుకురా. ఓకేనా? వెళ్ళు. అన్నా నమస్తే అన్నా. అన్నా ఎవరు అన్నా సర్ఫేస్ లో ఎలక్ట్రిక్ ఫోర్మెన్స్ నీకు దాకా పంపించింది అన్న. నేను ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ ట్రైనింగ్ అన్న. చెప్పు అన్న సార్ వస్తే నీకు వర్క్ పర్మిట్ ఇస్తాను, ఒకసారి రమ్మన్నా కలవమన్నా నిన్ను. ఏ పెడతాము నీ పేరు? నా పేరు సోమేష్ అన్న. సోమేషా? సోమేష్ కామేష్. అబ్బా భలే సిక్కేంద్ర తమ్మి. ఓకేనా? సరే సరే అన్న. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేస్త్రి. వచ్చిరా? అవును, మీకు వర్క్ పర్మిట్ ఇద్దామని. 68 లెవెల్ SS6 డిస్టిక్ లో 68 లెవెల్ సౌత్ ఆఫ్ 25 డేస్ దగ్గర జీబీ రిపోర్ట్ అయిందట. ఇతను కొత్తగా వచ్చిన ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్, ఇతను పని నేర్పించండి. లోటో సిస్టమ్, లాక్అవుట్ ట్యాగ్అవుట్. ఓకేనా? తెలుసు కదా, 2 సోర్సెస్ నుంచి వచ్చే కరెంట్ ని మనం ఐసోలేషన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే పని మొదలు పెట్టాలి. అక్కడున్న సూపర్వైజర్ తెలియపరచండి, అక్కడున్న సర్దార్ కానీ ఓర్మెన్ కానీ. తదుపరి పని మొదలు పెట్టండి. ఓకేనా? ఈ ఎలక్ట్రికల్ ఫోర్మేన్ నిన్నగాక మొన్న వచ్చిండు. నాకేం పెట్టాడైనా తమ్మి. నేను గత 40 సంవత్సరాలుగా SCCL ఇండస్ట్రీలో యాజ్ ఏ సీనియర్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాను ఇక్కడ. ఆయన నాకు ఎప్పుడైనా తమ్మి ఒకటి చెప్పాను తమ్మి. చెప్పన్నా. నా ఒంట్లో ప్రవహించేది రక్తం అనుకుంటాను. అమ్మో అన్నో, నీ ఎవరు కరెక్ట్ పేరు పెట్టిండన్నా. నేను అలా ప్రవేశించే కరెక్ట్ నువ్వు ఎవరివి? కామేష్. ఓకే అన్న. ఓకేనా? ఇక నుంచి డైలీ నువ్వు నాకే రావాలి. ఓకే అన్న. ఓకేనా? బ్యాగ్ పట్టు. తమ్మి అన్న బ్యాగ్ పెట్టు అక్కడ. పెట్టినా. ఓకేనా? ఓకే అన్న. ఇగో ఇది మన వర్క్ ప్లేస్, అంటే పని చేసే స్థలము. ఓకే అన్న. ఇగో ఇది మన జీపీ. అదేనా తమ్మి? అన్న. 2 తుంటలు తీసుకురా. ఎందుకన్నా? పడుకోవడానికి. అన్న అయితే పడుకోలేదు కదా. చెప్పింది ఈ బాయిలో ఉంటానండి మేస్త్రికి వెళ్తానే. తమ్మి ఏమో అంటాను. అన్న ఏం లేదు ఆయన అదేనా నీకు తమ్మి తుందలు తెచ్చినా వీడియో పెట్టు. ఓకేనా? తమ్మి అన్న టూల్ అనుకో. ఇంకో అన్న ఇగో టూలు. ఏమైందమ్మి? అన్న సారీ చెప్పి పైన సర్ఫేస్లోని ఎలక్ట్రిక్ ఫోర్మెన్ సారు లాకౌట్ ట్యాగ్ ఆఫ్ సిస్టమ్ పాటించమన్నారు. నువ్వు ఏం చేయకుండా డైరెక్ట్ చేస్తాను. అక్కడ పైన చెప్పింది ఇక్కడ కుదిరేస్తాన్ని. అర్థమైందా? అక్కడ సార్ ఎలా చెప్తాడు, ఇక్కడ నేను చెప్పింది నీకు. అర్థమైందా? ఓకే అన్న. చూడు మళ్ళీ వెళ్తామ్మి. అన్న కనీసం హ్యాండ్ వాష్ చేసుకొని లేకపోతే షాప్ కొడుతుందన్న. నాకు ఒకసారి రాతాను. హ్యాండ్ చూడు. అబ్బో చాలా గట్టిగా ఉన్నాయన్న. కడ్డీలు, ఇనుప కడ్డీలు. అర్థమైందా? కాదమ్మి అన్న పల్లెటూరులో 11 kV లైన్ పవర్ ఎప్పుడు చూసినావా తమ్మి? చూస్తానా? చూసినావా? చూస్తానా? చిన్నప్పుడు దాని మీద ఉయ్యాలుకుంటే నేను పెరిగినది. అవునన్నా? నువ్వు నాకు చెప్తావా? అవునన్నా? చెప్పేది అదన్నా. అర్థమైందా? ఓకే అన్న. ఒకవైపు చూడు.
ఓ మేస్త్రి అన్న ఏమైందన్నా అన్న సర్వీస్ లో సార్ అంత మంచిగా ఎక్కడికే పొరమించారు రక్షణ దూతలు బాధిస్తూ మంచిగా లాకౌట్ ట్యాక్స్ సిస్టమ్ పాటించమని చెప్పిండు విన్నావా ఇల్లే కనీసం హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయమని చెప్పినా అన్న విన్నావా ఇల్లే మళ్ళీ చేతులు ఇనుప కడ్డీ లాంటివి ఆ జనకేపీ లైన్ మీద ఊగినంటివి ఇప్పుడు ఏమో పడుతుంది చూడు ఎంత ప్రమాదం జరిగిందో సార్ పిలుస్తావు ఓ సారు చూసారా కార్మికులారా, లాకౌట్ ట్యాగర్ సిస్టమ్ పాటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదం సంభవిస్తుంది. కనుక ఎలక్ట్రికల్ ఫోర్మెన్స్, మెకానికల్ ఫోర్మెన్స్ ఖచ్చితంగా లాకౌట్ ట్యాగర్ సిస్టమ్ పాటిస్తే ఇటువంటి ప్రమాదాలను మనం ఎన్నడూ అరికట్టవచ్చు. అందుకనే రక్షణ మదిలో, గనిలో, పనిలో. జై సింగరేణి, జై జై సింగరేణి. థ్యాంక్ యూ.